బీజేపీ లోక్సభ అభ్యర్థుల తొలి జాబితాలో తెలంగాణ నుంచి 9 మంది అభ్యర్థులకు అవకాశం దక్కింది. తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాలుండగా తొలి జాబితాలో 9 స్థానాలకు బీజేపీ అధిష్టానం అభ్యర్థులను ఖరారు చేసింది. తొలి జాబితాలో సికింద్రాబాద్ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేరును ప్రకటించిన బీజేపీ అధిష్టానం కరీంనగర్ నుంచి బండి సంజయ్ పేరును ప్రకటించింది. నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ కు అవకాశం ఇవ్వగా చేవేల నుంచి కొండ విశ్వేశ్వర్ రెడ్డికి స్థానం కల్పించింది. మల్కాజ్గిరి నుంచి ఏటల రాజేందర్, జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్, హైదరాబాద్ నుంచి మాధవి లత, నాగర్ కర్నూలు నుంచి భరత్ ప్రసాద్, భువనగిరి నుంచి బోర నరసయ్య గౌడ్ పేర్లను బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. ఈ 9 మందిలో బీబీ పాటిల్ పార్టీలో చేరిన వెంటనే ఎంపీ టికెట్ దక్కించుకున్నారు. మరోవైపు ఇటీవలే పార్టీలో చేరిన ఎంపీ రాములు నాగర్ కర్నూలు సీటును తన కుమారుడు భరత్ కు ఇప్పించుకున్నారు. రకరకాల ఊహాగానాల మధ్య మల్కాజ్గిరి సీటును ఈటెల రాజేందర్ దక్కించుకున్నారు. మహబూబ్నగర్ సీటు కోసం డీకే అరుణ, జితేందర్ రెడ్డి, శాంతికుమార్ మధ్య తీవ్ర పోటీ ఉండగా ఆ స్థానాన్ని బీజేపీ అధిష్టానం పెండింగ్ లో పెట్టింది. ఇక ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావుకు నిరాశ ఎదురైంది. హైదరాబాద్ లో ఓవైసీపై మాధవీలత పోటీ చేస్తున్నారు. करीमनगर श्री बंडी संजय कुमार, निजामाबाद अरविंद धर्मापुरी, जहीराबाद बीबी पाटिल, मलकजगिरी इटेला राजेंदर, सिकंदराबाद श्री जी किशन रेड्डी, हैदराबाद श्रीमती डॉक्टर माधवी लता, चेलवेल्ला कोंडा विश्वेश्वर रेड्डी जी, नागर कुर्नूल शेड्यूल कास्ट आरक्षित पी भारत, भोंगीर बोरा नरसయ్య गौड़। కరీంనగర్ అభ్యర్థిగా ప్రకటించినందుకు ప్రధాని మోదీకి బండి సంజయ్ ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని గర్వపడేలా పోరాటాలు చేశారని, కరీంనగర్ ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడతానని అన్నారు. కరీంనగర్ నుంచి ఈసారి కూడా భారీ మెజారిటీతో గెలిపించి సత్తా చాటాలని కోరారు. నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఇప్పుడే కేంద్ర నాయకత్వం జేపీ నడ్డా గారి ఆదేశం మేరకు నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీర్వాదంతో ఈరోజు నా పేరు ప్రకటించడం పట్ల చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నా. పోయినసారి భారీ మెజార్టీతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన నన్ను కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు గెలిపించడం జరిగింది. ఈసారి కూడా భారీ మెజార్టీతో గెలిపిస్తారన్న విశ్వాసం, నమ్మకం ఈరోజు నాకు కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా ప్రజాహిత యాత్ర ప్రారంభించిన తర్వాత ఎక్కడ చూసినా ప్రజాస్పందన బ్రహ్మాండంగా ఉంది. నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీలను నెరవేర్చే వ్యక్తి నరేంద్ర మోడీ